చంద్రబలం అంటే? చంద్రబలం అంటే అర్థం ఏంటంటే శుద్ధపక్ష చంద్రుడు మొత్తం శుద్ధపక్షంలో పాడ్యమి నుంచి పౌర్ణిమ వరకు, అలాగే బహుళపక్షంలో పాడ్యమి నుంచి దశమి తిథి వరకు కూడా చంద్రుడు బలవంతుడు అనేది అనుభవంతో అర్థమవుతోంది. చంద్రుడు బహుళ ఏకాదశి నుంచి అమావాస్య వరకు పూర్తిగా క్షీణిస్తూ పోతున్నాడు కాబట్టి అది ముహూర్త నిర్ణయానికి పనికిరాదు అని ముహూర్త శాస్త్రం చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు? చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయేద ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ అని చెప్పింది. అంటే చంద్రమా మనసో జాత, ఆ విరాట్ పురుషుడు ఆ భగవంతుడి యొక్క మనస్సులోంచి చంద్రుడు ఉద్భవించాడు. కాబట్టి మనిషికి మనఃకారకుడు ఎవరు? చంద్రుడు. కాబట్టి మనిషి అంటేనే అర్థం ఏంటి? మనసు ప్రధానంగా జీవించేవాడు అని వ్యుత్పత్తి అర్థం. ఆ వ్యుత్పత్తి అర్థానికి వీటన్నిటికీ న్యాయం చేసే విధంగా చంద్రుడు బలం ఉన్నటువంటి బహుళ ఏకాదశి లోపలే ముహూర్తాన్ని పెట్టాలి. ప్రొవైడెడ్ ఇతరత్ర గ్రహస్థితులన్నీ కూడా ముహూర్తం పెట్టడానికి అనుకూలంగా ఉంటేనే పెట్టాలి.